అతి శ్రేష్టమైన నామములో దేవుని సంఘముగా చేరిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని దినముల నుంచి ఒక వినూత్నమైన భాగముతో అనేకమైన సందర్భాలు నేర్చుకుంటున్నాను. ఆత్మీయ జీవితంలో నేర్చుకోవలసినవిగా మనము ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం. అదే కోణంలో ఈరోజు మనం ఆలోచించబోయే అంశము, దేవుని కుమారుల్ని తొక్కుతున్నవారు ఎవరు? ఈ టైటిల్ పెట్టడానికి కానీ ఆలోచించడానికి కానీ ఎంతో భయముతో కూడినటువంటి అంశం. దేవుని కుమారుల్ని తొక్కుతున్నవారు ఎవరు? ఇది కేవలం మన సంఘములకు మాత్రమే వినిపించాలన్న ఆలోచనతో తయారు చేసుకున్నవి కాదు. ప్రపంచ క్రైస్తవ్యానికి అర్థం కావలసిన సంగతులను మనం ధ్యానిస్తున్నాం. పరలోకములో ఉన్నటువంటి దేవుడు మనుషులను భూమి మీదకి పంపించినప్పుడు మనుషులందరూ కూడా సాతాను యొక్క బానిసత్వములో ఇరుక్కుపోయి చెడిపోయి పతనమై నిత్య నరకమనే శిక్షకు లోనైపోతున్న సమయంలో తండ్రి ఆవేదన చెందిన వాడై తనయుడైన తన పిల్లల కొరకు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపించి బానిసలైన మనందరినీ కూడా, లోకములో ఉన్న మనుషులందరినీ కూడా తన కుమారుని మరణము ద్వారా మనకు విడుదల కలుగజేశాడు. ఈ విడుదల వెనుక ఆ దేవునికి ఉన్న ఆలోచన ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. ఈ విడుదల వెనుక, ఇంత గొప్ప యజ్ఞము వెనుక, తన కుమారుడైన యేసుక్రీస్తును చంపడానికి వెనుక ఉన్నటువంటి దేవుని ఆలోచన ఏమై ఉంటుంది? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనాన్ని చదివితే, దేవుడు ఈ సంకల్పమును ఎరిగిన వాడై తన కుమారుడైన యేసుక్రీస్తును చంపడానికి వెనుకాడలేదు. ఈ సంకల్పమును ఎరిగిన వాడై దేవుడు తన కుమారుణ్ణి చంపుటకు కూడా వెనుకాడని వాడు అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నారు. చదవండి దయచేసి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. మీ కాళ్ళ క్రింద అనగా ఎవరి కొరకైతే యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి రక్షించుకొని తన పిల్లలుగా చేసుకున్నాడు, ఆ పిల్లల ద్వారా దేవుడు మన శత్రువు అయినటువంటి అపవాదిని అనగా మానవ సమాజాన్ని నరకానికి తీసుకుపోతున్నటువంటి తరుణంలో మోసం చేసి నిత్యాగ్నిగుండంలో పడవేయడానికి సిద్ధపరిచినటువంటి ఆ అపవాదిని తొక్కించాలని దేవుడి ఆలోచన. వారిని తొక్కించడానికి కొరకు మనం రక్షించుకున్నాడు. సాతాను తలను చితక తొక్కించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని చంపాడు, చంపడానికి పర్మిషన్ ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సాతానుని తొక్కవలసిన మనం ఏం జరిగిందో అన్న విషయాన్ని మరలా ఈ పాఠాన్ని గుర్తు చేస్తున్నాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వాక్యం.
ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రపరిచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకి శిక్షకి లోనవుతాడో ఆలోచించండి అంటున్నాడు. దేవుని కుమారుణ్ణి తొక్కుతున్నారు అంటున్నాడు చూసారా. కానీ సాతానుని తొక్కవలసిన మానవ సమాజం దేవుని కుమారుణ్ణి తొక్కే స్థాయికి ఎగిసిపోయింది. ఎందుకలా జరిగింది? మత్తయి సువార్త 22వ అధ్యాయము 29 వాక్యం చదవండి. ఎందుకు అలా జరిగింది? ఎందుకు సాతానుని తొక్కవలసిన మనుషులు దేవుని కుమారుని తొక్కుతున్నారు? అందుకే మన అంశం, దేవుని కుమారుని తొక్కుతున్న వారు ఎవరు? ఇది భూమి మీద ఉన్నప్పుడే అర్థమవుతే పరలోకం వెళ్ళిన తర్వాత శిక్ష పడదు, చనిపోయిన తర్వాత శిక్ష పడదు. చనిపోయిన తర్వాత శిక్ష పడద్దు అనుకుంటే భూమి మీద ఉన్నప్పుడే ఎవరిని తొక్కుతున్నాము, ఎవరిని ఎత్తుకుంటున్నాము అని అర్థం కావాలి. చదవండి దయచేసి. అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరబడుచున్నారు. లేఖనములు తెలియకపోవటం వలన, వాక్యము తెలియకపోవటం వలన సాతానుని తొక్కవలసిన మనం దేవుని కుమారుణ్ణి తొక్కుతున్నాము. లేఖనములు తెలియకపోవటం వలన, లేఖనం అనగా వాక్యము తెలియకపోవటం వలన దేవుని కుమారుణ్ణి తొక్కే దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం. అయితే ఎబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని కుమారుణ్ణి తొక్కుతున్న వాళ్ళు ఎవరో 26వ వచనం చెబుతున్నాడు. 26వ వచనం వెళ్దాం. 26వ వచనం 29వ వచనంలో దేవుని కుమారుణ్ణి తొక్కి పాప విమోచన కలిగించే నిబంధన రక్తాన్ని అపవిత్రముగా ఎంచి కృపకు మూలము ఆత్మను నిరాకరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు అన్నాడు. వాళ్ళెవరు? 26వ వచనంలో ఉన్నారు. వాళ్ళెవరు? 26వ వచనంలో మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవరు వీళ్ళు అని ఆలోచిస్తే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, సత్యమనగా యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా వాక్యమే సత్యం. మనము వాక్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత, అనే కాడికి ఆగి ఆలోచిస్తే వాక్యమును గూర్చిన అనుభవం నీకు వచ్చింది. అందుకే పాపిని ఒప్పుకున్నావు, అందుకే దేవుడిని తెలుసుకున్నావు, అందుకే పరలోకం ఉందని గ్రహించావు, అందుకే పుట్టెడు నీళ్ళల్లో ప్రమాణాలు చేసి బాప్తీసం పొందుకున్నావు. ఆ తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఇలాంటోడు దేవుని కుమారుణ్ణి తొక్కుతున్నవాడు, సాతానుణ్ణి ఎత్తుకున్నవాడు. బుద్ధిపూర్వకముగా పాపము చేసిన వాడు అంటున్నప్పుడు మీరు అనుకుంటున్నవి పాపాలు కావు అని చెప్పట్లేదు.
ముమ్మాటికి పాపమే పాపమే పాపమే. అలా చేసిన వాడు దేవుని కుమారుడిని తొక్కుతున్నవాడే. అయితే లేఖనాధారంతో మాట్లాడుకోవాలి కనుక మరి పాపము అనగా ఏమిటి, పాపము అనగా ఏమిటి అనే క్వశ్చన్ వేసుకోవాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఎందుకంటే దేవుని కుమారుణ్ణి తొక్కే గ్రూపును మనం బయట పెట్టబోతున్నాం. దేవుని కుమారుణ్ణి తొక్కుతున్న వాళ్ళు ఎవరో మనం బయట పెట్టబోతున్నాం కనుక లేఖనాధారంగా ఆలోచించాలి తప్ప మానవ ఆలోచనతో ఆలోచించదు ప్రియులారా. 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే పాపము అనగా ఆజ్ఞ. ఇప్పుడు ఎపిసోడ్ రాసిన పత్రికలో పాపము అన్న చోట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మనము వాక్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా ఆజ్ఞను అతిక్రమించిన ఎడలా, ఆజ్ఞను అతిక్రమించిన ఎడలా వాటికి పాప క్షమాపణ లేదు. వెరీ గుడ్. ఇప్పుడు ఆజ్ఞ అనగానేమి, పాపం అనగా ఆజ్ఞ, ఆజ్ఞ అనగానేమి? యెషయా గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనం అలాగే 13వ వచనంలోని 2వ భాగాన్ని చదువుకోవాలి. 10వ వచనం 13వ వచనంలోని 2వ భాగాన్ని చదివితే ఆజ్ఞ అనగానేమి అనేది మనకు అర్థమవుతుంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. 13వ వచనంలోని 2వ భాగం. 13వ వచనంలోని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము. ఆజ్ఞ అనగా యెహోవా వాక్యం. ఇప్పుడు మళ్ళీ నేను చదువుతాను. పాపము అన్న చోట ఆజ్ఞను అతిక్రమించిన వారు అని చదివిన నేను ఇప్పుడు వాక్యమును అతిక్రమించిన వారు, వాక్యమును అతిక్రమించిన వారు, యేసుక్రీస్తును తొక్కేవారు అనగా దేవుని కుమారుణ్ణి తొక్కుతూ సాతానుని ఎత్తుకుంటున్న వాళ్ళు ఎవరు అనంటే వాక్యమును అతిక్రమించే వాళ్ళు అన్నమాట. వాక్యమును అతిక్రమించేవారు. మరి వాక్యమును ఎందుకు అతిక్రమిస్తున్నారు? వాక్యమును ఎందుకు అతిక్రమిస్తున్నారు? మళ్ళీ మత్తయి సువార్తలో మాటలే చదవండి. 22వ అధ్యాయము 29వ వాక్యం. వాక్యమును ఎందుకు అతిక్రమిస్తున్నారు? ఇంత పెద్ద బైబిల్ గ్రంథం వారు కలిగి ఉండగా, చదువుకోవడానికి చదువు విద్య జ్ఞానం కలిగి ఉండగా, కళ్ళతో వాక్యం చూస్తుండగా, వాక్యాన్ని చదువుతుండగా, ఆ వాక్యాన్ని బోధిస్తున్న బోధకులు ఉండగా మరి ఎందుకు ఈ పొరపాటు జరుగుతుంది? చదవండి. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరపడుతున్నారు. ఎందుకని? లేఖనాలు ఉన్నాయి, వాక్యం ఉంది, కానీ అది తెలియక పొరపడుతున్నారు. తెలియక పొరపడటం వలన జరుగుతున్న ప్రమాదం ఏంటంటే సాతానును తొక్కవలసిన వారు యేసుక్రీస్తునే తొక్కుతున్నారు. చూసావా? ఈ పొరపాటు ఎక్కడికి దారి తీసింది అంటే క్షమించరాని పాపాత్ములుగా నిత్య నరకగుండములో కాలిపోవడానికి దారి తీసింది. లేఖనాలను ఎరుగకపోవడానికి గల రీజన్, లేఖనాలు ఎరుగకపోవడానికి గల కారణం దయచేసి 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. లేఖనాలను ఎందుకు ఎరగలేకపోతున్నాం? వాక్యమును ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం?
చదవండి దయచేసి. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 వచనం, మొదటి 2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వేసుకొని మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచిరి. దయ్యముల బోధయందు లక్ష్యముంచారు. ఎందుకు లేఖనాలను ఎరుగలేకపోతున్నారు అంటే దయ్యముల బోధయందు లక్ష్యముంచారు కనుక. అంటే దేవుని బోధ ఉంది, అటు దయ్యముల బోధ కూడా ఉంది అన్నమాట. దేవుని బోధ యందు లక్ష్యం ఉంచేవాడు దేవుణ్ణి ఎత్తుకున్నవాడు, దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచేవాడు దయ్యముని ఎత్తుకున్నవాడు. అయితే రెండు ఏకకాలంలో జరగవు. దయ్యాన్ని దేవుణ్ణి ఇద్దరిని ఎత్తుకోవటం వల్ల కాదు. దయ్యాన్ని ఎత్తుకుంటే దేవుణ్ణి తొక్కుతాడు, దేవుణ్ణి ఎత్తుకుంటే దయ్యాన్ని తొక్కుతాడు. చెల్లని రూపాయి నోట్లో చెల్లే రూపాయి ఉండదు. అది ఎంత వాస్తవమో దయ్యపు బోధలో దేవుని బోధ ఉండదు. ఈ పరిస్థితి దాపురిస్తున్న కనతండ్రి అయిన దేవుడు జ్ఞాని అయిన సొలొమోనుతోనే రాయించాడు. మాట చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వాక్యం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వాక్యం. ఈ సంగతి ఏమి? దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారు నా పిల్లలు అనుకున్న దేవుడు ముందే చెప్పాడు. 1వ అధ్యాయము 25వ వచనం. నేను చెప్పిన బోధ దేవుడనైన నేను చెప్పిన బోధ, దేవుడనైన నేను చెప్పిన దేవుని బోధ ఏమీ మీరు వినకపోతే, ఎంత చెప్పినా కూడా దేవుని బోధ వినకపోతే దయ్యపు బోధనే లక్ష్యం ఉంచింది. దేవుని బోధ వినకపోతే దయ్యపు బోధనే లక్ష్యం ఉంచింది. 4వ అధ్యాయం 1వ వచనం సామెతల గ్రంథం. ఎందుకు ఈ పొరపాటు జరుగుతుంది అంటే లేఖనములను ఎరుగకపోవటం వలన. లేఖనాలను ఎందుకు ఎరుగలేదు అనగా దయ్యపు బోధ వచ్చింది కనుక. బోధలో దయ్యం ఉంది కనుక లేఖనాలను ఎరుగలేకపోతున్నాము. మరి దేవుని బోధ ఏమైంది? ఎంత చెప్పినా కూడా దేవుని బోధ వినకపోతే కనుక. చదవండి చేసి. నేను మీకు మంచి ఉపదేశం చేశాను, నా బోధను త్రోసివేయకండి బిడ్డలారా, నా బోధను కానకండి బిడ్డలారా, నా బోధను త్రోసివేయకండి అని క్రీస్తు పూర్వమే జ్ఞాని అయిన సొలొమోను చేత దేవుడు చెప్పించిన మాటలు ప్రియులారా. ఇక్కడ ఒక ప్రశ్న, అసలు దేవుని బోధన ఎందుకు మరి తృణీకరిస్తున్నారు? దేవుని బోధన ఎందుకు తృణీకరిస్తున్నారు? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు, యేసుక్రీస్తుకు దాసులను కాకపోయే ఉండదు. అంటే దేవుని బోధ మనుషులకు సంతోషాన్ని ఇవ్వలేదు. దేవుని బోధ మనుషులకు సంతోషాన్ని ఇవ్వలేదు కనుక మనుషులు తమకు సంతోషము కలిగించే దయ్యపు బోధ మీద లక్ష్యం ఉంచారు. దయ్యపు బోధ మీద లక్ష్యం ఉంచారు. అందువలన దయ్యమును తొక్కవలసిన మనము యేసుక్రీస్తునే అనగా వాక్యమునే తొక్కే దౌర్భాగ్య
ఆలోచిస్తే దేవుని బోధ రెండంచుల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే పదునైనటువంటిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అది కీళ్లను మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు మానవ ఆలోచనలను శోధిస్తుంది కనుక దేవుని బోధలో మనుషులకి సంతోషము లేదు. ఎప్పుడైతే దేవుని బోధలో మనుషులకు సంతోషము లేదో వెంటనే మనుషులకు సంతోషము కలిగించే దయ్యపు బోధ ప్రవేశించింది. ఈ దయ్యపు బోధను ఎవరు తీసుకొచ్చారండి? మళ్ళా అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 24వ వచనం. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత ఎప్పుడైతే మనుషులకు సంతోషం దేవుని బోధలో లేదో మనుషులు తమ బోధన చేయడం ప్రారంభించారు. వారిని బైబిల్ ఏమంటుందంటే, బైబిల్ ఏమంటుందో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములు కలిపి చెరిపేడు బోధకులు తమ బోధ చేత విశ్వాస భ్రష్టులుగా చేశారు. తమ బోధ చేత మనుషులు చేసే బోధ మనుషులను సంతోష పెడుతుంది. దేవుని బోధ దేవుణ్ణి సంతోష పెడుతుంది. కానీ దేవలోకానికి క్షేమముగా తీసుకుపోతుంది దేవుని బోధ. మనుషుల బోధతో మనుషులను సంతోష పెట్టారు. దయచేసి దేవుని వాక్యములు 2వ తిమోతియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2వ తిమోతియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా హితబోధను సహింపక దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలకు శరీర సంబంధమైన కోరికలకు అనుకూలమైన బోధకులను వారు నియమించుకున్నారు. చూసారా ఎలా జరిగిందో? తమకు సంతోషాన్ని కలిగించే బోధకులు ఎవరైతే ఉన్నారో, తమకు సంతోషాన్ని కలిగించే బోధ ఏదైతే ఉందో ఆ బోధకులని మనుషులు నియమించుకున్నారు. అప్పుడు ఏమైపోయింది? దేవుని బోధ తొక్కబడింది, సాతాను బోధ ఎత్తుకోబడింది. ఇలా దేవుని బోధను తొక్కుతున్న వీళ్ళని దేవుని కుమారుని పాదములతో త్రొక్కుతూ ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు ఆలోచించండి, దేవుని బోధను తొక్కుతున్న వారుగా సాతాను బోధను ఎత్తుకుంటున్న వాళ్ళు ఎవరు? అదే లిస్ట్ మనం ఆలోచించబోయే అంశం. ప్రియులారా, దయచేసి దేవుని వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వాక్యం. మనుషులు తమ బోధతో మనుషులను సంతోష పెట్టడానికి ఏం చేశారు? వాళ్ళ శరీర సంబంధమైన ఆలోచనకు సంబంధించిన కోరికలకు సంబంధించిన వాటిని బోధించడం వలన మనుషులు సంతోషపడే బోధకులను ఏర్పరచుకున్నారు. అది ఎలాంటిదో చూడండి. అలా తయారైన సంఘానికి పౌలు భక్తులు చెబుతున్నాడు, ఒరేవరే, మీ శరీర కోరికలతోనే మీరు ఈ బోధనని ఆనందపడుతున్న వాళ్ళైతే, ఈ బోధనని నమ్ముకున్న వాళ్ళైతే, ఈ బోధనని మీరు మోక్షానికి పోతాం అనుకున్న వాళ్ళైతే అని కొరింథీ పట్టణాన్ని గర్విస్తున్నాడు. చూడండి దయచేసి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు ఉన్న ఎడల, క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల, అంటే శరీర సంబంధంగా బ్రతకడానికే యేసుక్రీస్తు అని చెప్పి నమ్మినట్లయితే
ఈ ప్రశ్న వేసుకుని సంఘములలో ఎవరిని అడిగినా, ఎక్కడ వెళ్ళి అడిగినా శరీర సంబంధమైన వాటి కొరకే నమ్ముకున్నామని ఆగిపోయారు అక్కడే. అక్కడ నుండి ఒక మెట్టు పైకి వచ్చేసి, నేను పాపిని, నా పాపము యేసుక్రీస్తు రక్తములో క్షమించబడుతుంది, నాకు మోక్షం దొరుకుతుంది అన్న ఆలోచన చేయలేకపోతున్నారు. అప్పుడు అంటున్నాడు, ఇందుకొరకే నమ్మిన వాడైతే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు ఎందుకు? వీడు యేసుక్రీస్తును తొక్కుతున్నాడు కనుక. అందుకే ఇలాంటి వారిని యేసుక్రీస్తు వారు శరీరకారంగా బ్రతుకుతున్నప్పుడు ఏమన్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి. 20 శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వారిని, శరీర సంబంధమైన కోరికలతో ఉన్నవారిని, శరీర సంబంధమైనటువంటి వాటిని గురించి క్రీస్తులో ఆలోచిస్తున్న వారిని ఏమన్నాడు చూడండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పో. పేతురు భక్తుల్ని సాతానాన్ని పిలిచాడు. ప్రభువా, నిన్ను వెంబడించిన పేతురు, కుటుంబాన్ని వదిలిపెట్టి నీ వెంట వచ్చిన పేతురు, తన చేపల బట్టి వృత్తిని వదిలిపెట్టి నీ వెంట తిరిగిన పేతురు, అతన్ని నువ్వు సాతానా అంటావా? అసలు ఏం చేశాడు నువ్వు సాతానా అంటున్నావు ప్రభువా అని అడిగితే చెబుతున్నాడు ఏం చేశాడు. నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులని తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను. ఇప్పుడు ఆలోచించండి, తన బోధలతో బోధ చేస్తున్న బోధకులు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నారా లేక దేవుని సంగతులను ఆలోచిస్తున్నారా? ఒక ప్రార్థన కోడికలోనైనా, ఒక సభలోనైనా, ఒక వర్తమానంలోనైనా శ్రోతలని ఆకర్షించుకోవడానికి, మనుషుల్ని ఆకర్షించుకోవడానికి శరీర సంబంధమైన ఆఫర్లు చెప్తున్నారు చూడండి. అప్పుల బాధతో ఉన్నవారా? ఒక ఆయుర్వేద వైద్యులు మైకు పెట్టుకుని పిలుస్తున్నట్టుగా పిలుస్తుంటారు. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? శరీర సంబంధమైన మనుషుల్ని గురించి ఆలోచిస్తే సాధారణ చెప్పి పేదమన్నారంటే మరి నిన్నేమనుకుంటావు? ప్రియ దేవుని సంగమా, మనుషులు ఎందుకు సంతోషపరిచే బోధలు చేశారు? సంతోషాన్ని కలిగించే బోధ ఏంటి అంటే తమ శరీరానికి సంబంధించిన కోరికల కోసం చేసే బోధలన్నీ మనుషులకు ఏం చేస్తాయి? సంతోషాన్ని ఇస్తాయి. ఖాళీ సంచి తీసుకొని రండి, ఆశీర్వాదాలు నింపి పంపిస్తాను అంటే ఎంత అర్థమో శ్రోతలకి. అనారోగ్యంలో వచ్చిన నీళ్లు మీకు ఆరోగ్యాన్ని ఇచ్చి పంపిస్తాను రండి అని పిలిస్తే ఎంత ఆనందమో. ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని పొందుకోవటం. ఇలా మనుషుల సంగతులను ఆలోచిస్తూ మనుషులకు సంతోషాన్ని ఇచ్చే దయ్యపు బోధలో ఉండి యేసుక్రీస్తును తొక్కేవారిగా తయారయ్యారు. ఇందుకొరకు ఈ బోధలు ఏం చేశారో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 25 వచనం, 24వ అధ్యాయం 24, 25 వచనం. ఈ పాఠానికి పునాదిరాలను స్థిరపరుస్తున్నాను. సరిగ్గా నేరుగా యేసుక్రీస్తును తొక్కుతున్న వాళ్ళు ఎవరో మనము బయట పెట్టబోతున్నాం. చదవదయచేసి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకు గొప్ప సూచక్రియలు. జ్వరం పట్టినకి ప్రార్థన చేస్తే జ్వరం తగ్గిందని ఖుషి పడిపోతున్నావా? కడుపు నొప్పి లేస్తే కడుపు నొప్పికి నూనె రాయగానే స్వస్థత ఖుషి పడిపోతున్నావా? వాడు ఏం చేస్తాడు తెలుసా? గొప్ప సూచక్రియలు, మహాకార్యములను, అద్భుతములను కనుబరిచేవారు. ఏం చేస్తారు వాళ్ళు? మానవులను సంతోషపరిచే దయ్యపు బోధతో, యేసుక్రీస్తును తొక్కే బోధతో, సాతానుని ఎత్తుకునే బోధలో ఏం చేస్తారంటే అద్భుతములను, మహాకార్యములను, గొప్ప సూచక్రియలను చేసేవారు. నువ్వు అద్భుతాన్ని చూసి
అనుకుంటున్నారేమో. అది చేసేది, అది చేస్తున్నది ఎవడో తెలుసా? ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం. నేను చెబుతుంది వాక్యం, నా సొంత వాక్కులు కావు. ఇది నా బోధ కాదు, దేవుని బోధ. నీకు నచ్చకపోతే ప్రమాదం నీకే, నీకు అర్థం కాకపోతే నష్టం నీకే. ప్రియా దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ద్వారా కూడా ఈ వాక్యాన్ని వింటున్న శ్రోతలారా, మనుషులను సంతోషపెట్టుట కొరకు మనుషులు తమ బోధ చేయాల్సి వచ్చింది. తమ బోధ ఎందుకు చేశారంటే, దయ్యాన్ని తొక్కుతానన్నావు కదా, దయ్యాన్ని తొక్కిస్తానన్నాడు కదా దేవుడు. ఆ దయ్యమే దేవుని కుమారుని తొక్కించడానికి, దేవుని కుమారుని తొక్కించడానికి ఆత్మ విషయములో ఆలోచించవలసిన ఆత్మీయులను శరీర సంబంధంగా ఆలోచించడానికి దయ్యపు బోధ చేశాడు. దయ్యపు బోధ, దయ్యపు బోధ శరీర సంబంధమైన బోధ, దేవుని బోధ ఆత్మ సంబంధమైన బోధ. దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆత్మ సంబంధమైన బోధ చేస్తాడు. సాతానుడు శరీర సంబంధి కనుక సాతానుడు శరీర సంబంధమైన బోధ. వెరీ సింపుల్ సీక్వెన్స్. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము 15-16 వచనం. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమింపకండి. ఎవరైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినది కావు. ఇది కేవలము దయ్యము వలన పుట్టినది. ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆ దేవుని వాక్యమును ఈరోజు దేని కొరకు? శరీర సంబంధమైన దానిగా బోధిస్తున్న బోధనలో దేవుని వాక్యం ఉందా? దేవుని బోధలో ఆత్మ ఉంటుంది, దయ్యపు బోధలో శరీరము ఉంటుంది. వెరీ ఈజీ. ఒక సహోదరి నాతో అన్నది ఏమనంటే, అన్నా ప్రార్థన చేయడం నడుము నుండి పోయిందన్నా, నిజంగా ఎంతో అద్భుతం అన్నా అని ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా చెబుతుంటే, అంతే రేంజ్లో నేనేం చెప్పాను తెలుసా? అక్క నాగుబాబు కలిస్తే 5 వస్తాయి వేసుకునే విషయం ఎక్కలేదు అక్క. విషయం ఎక్కలేకపోవడం ముఖ్యమా, నడుములోకి పోవడం ముఖ్యమా? నువ్వే చెప్పు ఏది పెద్దదో. మరి నాగుబాబు విషయం ఎక్కకుండా ఒక వ్యక్తి పేరులో ఉందంటే వాడి దేవుడు కదా. ఆఫ్టర్ నడుము నొప్పి తగ్గిస్తే అంత గొప్ప అద్భుతమని ఆశ్చర్యపడిపోతున్నాం. ఈరోజు తగ్గింది దేవుడు వేస్తుంది మళ్ళా. నడుము నొప్పులతో, కడుపు నొప్పులతో దేవుడు కాదు, ఆత్మ సంబంధమైన ఆత్మకు రక్షణ కాదు, ఆత్మకు రక్షణ కాదు. దేవుడు ఆత్మ, దేవుడు చెప్పేది ఆత్మకు సంబంధించింది. ఆ ఆత్మ పరమాత్మ దగ్గరికి పోవడానికి కోసము ఆయన చెప్పిన బోధన. చల్లని ప్రకటన 16 ఈ అద్భుతముల వెనుక, ఈ ఆశ్చర్య కార్యముల వెనుక, ఈ మహాకార్యముల వెనుక ఆ నటీమణుడు ఎవరో చూడండి, ఆలోచించండి. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే కానీ అవి సర్వాధికారి అయిన అవి ఏమాత్మలు? సూచనలు చేయునట్టి దేవుని ఆత్మ కాదు, దయ్యముల ఆత్మ. మరి ఈరోజు సూచనలు చూసి సుడిదిరిగి పడిపోతాం, ఆశ్చర్యాలు చూసి ఆగమైపోతున్నాం, అద్భుతాలను చూసి అందరినీ కూర్చుంటున్నాం. అది ఏ ఆత్మలు అనుకుంటున్నాం? ఏ ఆత్మలతో చేయబడ్డాయి అనుకుంటున్నాం? వాటిని దయ్యముల ఆత్మలే కానీ దేవుని ఆత్మ కాదు. అందుకే కదా అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రభువా మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుత కార్యములు చేయలేదా, మీ నామమున ప్రవచనాలు చెప్పలేదా అంటే, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. చూసారా? ఈ దిశగా క్రైస్తవ్యాన్ని ఏం చేశాడు అంటే, దేవుని కుమారుడిని తొక్కేటట్లుగా చేశాడు. మన ద్వారానే
సాతానుని ఎత్తుకునేటట్లుగా చేశాడు. అనగా దేవుడు తన గ్రంథంలో రాయించినట్లుగా నేర్చుకోకుండా, రాయించినట్లుగా చేయకుండా చేసి సాతానుడు చెబుతున్నట్లుగా మనతో చేయించాడు. అదే ఒక మూలాన్ని చెప్పి నేను సమయానికి ముగిస్తాను. ఎందుకని జరిగింది? లేఖనములను ఎరుగకపోవటం వలన జరిగింది. నెంబర్ 2, మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. మొదటిది లేఖనములను ఎరుగకపోవటం. ఎందుకు ఎరగలేదు అనే విషయాన్ని ఎంత చక్కగా వివరించాను, పొరపాటు ఎలా జరిగిందో వివరించాను. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు అసలైన మెట్టులోనికి వెళ్తున్నాం. కాస్త గాబరైపోతారు. ఒకవేళ వేరే సంఘస్థులుగా ఉండి మాటలు వింటే మళ్ళా జిందగీలో మన సంఘానికి వచ్చి కూర్చోరు. ఇంకా వామో వీళ్ళంతా దొంగ బోధకులు ఇంకెవరు లేరు అని అలా చెప్పబోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ దేవుని వాక్యాన్ని రైట్. ఓకే, చదవండి. మీరు నియమించిన పారంపర్య ఆచారముల వలన దేవుని వాక్యమును నిరంతరము చేయించున్నారు. నెంబర్ 1, లేఖనములు ఎరుగకపోవడం వలన. నెంబర్ 2, పారంపర్య ఆచారముల వలన వాక్యమును అర్థం లేకుండా చేస్తున్నాం. అనగా మన వాక్యాంశాలు చెప్పుకోవాలి. ఎందుకు అలా చేస్తున్నాం అంటే పారంపర్య ఆచారం వల్ల సనాతన కాలం నుండి తాత నుండి వస్తున్న పద్ధతులతో వాక్యమును తొక్కేస్తున్నాం. సాతానుని ఎత్తుకుంటున్నాం. ఏంటో ఇప్పుడు తాతల నాటి నుండి వస్తున్న పద్ధతులు చూస్తాం. ఇంకా నెంబర్ 2, ముందటి కాలం నుండి పితరుల కాలం నుండి వస్తున్న పద్ధతులను బట్టి లేఖనంలో ఏముందో చూడక అదే పద్ధతిని కొనసాగిస్తూ వెళ్తున్నాం. అదే పద్ధతిని కొనసాగిస్తూ వెళ్ళిపోతున్నాం. దయచేసి మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. మరి అదే పద్ధతి తాత ముత్తాతల నుండి వస్తున్న పద్ధతులే కొనసాగిస్తుంటే మరి నీకు ఈ గ్రంథాన్ని ఇచ్చి ఉండదు కదా. ఇచ్చిన దేవుడు మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వాక్యం నువ్వేం వింటున్నావో జాగ్రత్తగా చూసుకోమని ఆయన చెప్పుండొద్దు. మరి ఓకే, చెప్పండి. మీరు మీ పారంపర్య ఆచారముల వలన, మీ పారంపర్య ఆచారముల నిమిత్తం మీ బాబు నేర్పించిన దాన్ని బట్టి, మీ తాత నేర్పించిన దాన్ని బట్టి, బిషప్పులు నేర్పించిన దాన్ని బట్టి, పోపులు నేర్పించిన దాన్ని బట్టి, పెద్ద పెద్ద మతనాయకులు నేర్పించిన దాన్ని బట్టి వాక్యమును నిరర్థకము చేయించున్నాం. దట్స్ వాక్యమును తొక్కేస్తున్నాం. సాతానుని ఎత్తేసుకుంటున్నావు. మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనములు. ఇప్పుడు 2వ భాగాన్ని చదవండి. 13వ వచనములు అలాగే చదవండి. కంటిన్యూషన్లో ఇటువంటివి అనేకములు మీరు చేయదు. ఎటువంటివి? వాక్యమును నిరర్థకము చేస్తూ దయ్యపు బోధకు సంబంధించినవి అనేకములు మీరు చూసారా. ఒక్కటని కాదు, క్రైస్తవులు చేసే పొరపాటు ఒకటని కాదు. ఇటువంటివి అనేకములు చేయదు. ఎటువంటివి? వాక్యమును నిరర్థకము చేస్తూ దయ్యపు బోధను, సాతాను బోధను, మానవ కల్పిత బోధను ఎత్తుకుంటారు అన్నాడు. ఇటువంటివి అనేకము చేస్తానన్నాడు. అసలు మనం ఏం చేస్తున్నాము ఒక్కటన్నా మనకు అర్థమైంది ఇప్పటి వరకు? ఇప్పుడు చూపిస్తే అర్థం చేస్తాం. ఒకటి ఎవరు చేస్తారు? మీరు అనేకము చేస్తారు. ఇట్లాంటి ఎట్లాంటి వాక్యమును నిరర్థకము చేసి వాక్యములో లేని బోధ, వాక్యములో లేని పద్ధతి చేస్తారు. మళ్ళీ చదవండి 11వ వచనం మళ్ళీ మొదటి నుంచి. మీరు నియమించిన పారంపర్య ఆచారం వలన దేవుని వాక్యమును యేసుక్రీస్తును దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి
నిరర్థకము చేస్తారు. ఇటువంటివి అనేకములు మీరు చేయగలరు. ఎలా చేస్తారండి అనేకములు? ఇప్పుడు ఆలోచించండి. అనేకం అన్నాడు కదా, ఎన్ని చేస్తున్నామో అని బయట పెట్టాలి. క్రైస్తవ్యంలో ఎన్ని చేస్తున్నాం? బైబిల్ గ్రంథాన్ని సంఖ్యలో పెట్టుకొని ఎన్ని వాక్యములో లేనిది మనం చేస్తున్నామో ఆలోచించాలి. అందులోనే 7వ వచనం చదవండి. 7వ వచనం, వారు మానవులు కల్పించిన పద్ధతులు, మానవులు కల్పించిన పద్ధతులు. దేవుని పద్ధతి వేరు, మానవులు కల్పించిన పద్ధతి వేరు. దేవుడు కల్పించిన పద్ధతి వేరు, మానవుడు కల్పించిన పద్ధతులు వేరు. బైబిల్ గ్రంథములో లేని ఏ పద్ధతి అయినా అది మానవుడు కల్పించిన పద్ధతి, అది దయ్యపు బోధ, అది యేసుక్రీస్తును తొక్కుతున్న బోధ, అది సాతాను ఎత్తుకుంటున్న బోధ. మనసులో పెట్టండి. సూపర్ ఉంది, బాగా ఆలోచించండి. మానవుల పద్ధతి. ఇప్పుడు అనేకమైనవి చేయుదురు అన్న తర్వాత సంఘములోను విశ్వాసిగా మనం చేసే కార్యక్రమాలన్నిటిలో ఆలోచించాలి. ఏమేం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, వాక్యం వివరిస్తాం, వాక్యం చదువుతాం, వాక్యం ధ్యానిస్తాం, సాక్ష్యము చెబుతాం, సువార్త ప్రకటిస్తాం. అవునా కదా? ఇవన్నీ పనులలో ఏది ఏది దేవుని బోధకు సంబంధించింది, ఏది దేవుని బోధకు సంబంధము లేనటువంటిది అని మనం బయట పెట్టాలి. బయట పెట్టేశారు. అయితే మొట్టమొదటిగా మనం ప్రార్థన అనేదాన్ని తీసుకుంటాం. ఒక సహోదరి ప్రార్థన ఎలా చేయాలి అన్నది పదే పదే అడిగింది, కానీ నేను చెప్పలేదు. ఈ పాఠం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రార్థన చేయాలని నేర్చుకుంటున్నారు కనుక పాత పద్ధతులు కానీ లేక పారంపర్య ఆచారంలో ఉన్న పద్ధతులు కానీ మానవుడు కల్పించిన పద్ధతి కానీ ఇప్పుడు అది ఎక్కడన్నమాట. ఇప్పుడు సూపర్ ఉంటుంది. ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రార్థన ఎవరికి చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ 6వ అధ్యాయం 6వ వచనంలో ప్రార్థన చేసే విధానాన్ని అక్కడ నేర్పిస్తున్నాడు. ఈరోజు ప్రార్థన అలాగే మనం చేస్తూ ఉన్నామా? ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నట్టుగానే మనం ప్రార్థన చేయడానికి నేర్చుకున్నామా, లేక బైబిల్లో లేనటువంటి పద్ధతి మనకు అలవాటైందా? బైబిల్లో లేని పద్ధతి అలవాటైతే అది మానవులు కల్పించిన పద్ధతి, అది దయ్యపు బోధ, అది యేసుక్రీస్తును తొక్కే కన్ఫర్మ్. దేర్ ఇస్ నో డౌట్. చదవండి వచ్చేసి, మీరు ప్రార్థన చేయనప్పుడు చదవండి. ఎవరికి ప్రార్థన చేయాలి? రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయాలి. ఎలా మరి? ఆ రహస్యమందున్న తండ్రికి మనం ఎలా ప్రార్థన చేయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇది బైబిల్లో నేర్పిస్తున్న ప్రార్థన పద్ధతి. ఈ పద్ధతి నువ్వు నేర్చుకోలేదు అంటే మానవుడు కల్పించిన పద్ధతి నేర్చుకున్నావన్నమాట. మరి మానవుడు కల్పించిన పద్ధతిని నేర్చుకుని ఆ ప్రార్థన చేస్తూ పోతుంటే దేవుని కుమారుని తొక్కుతున్నావు అన్నమాట. చూసావా ఎంత ప్రమాదం ఉందో? కనెక్షన్ ఎలా ఉందో? నాకు రాదయా ఇట్లే చేస్తా అని చెప్పి అలాగే చేసుకున్నావనుకో దేవుని కుమారుని తొక్కుతున్న వారుగా జీవితాన్ని ముగించబోతున్నాం. జాగ్రత్త. చదవండి వచ్చేసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకండి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి ప్రార్థన అంటే విన్నపములు దేవునికి ఎలా తెలియజేయాలి? మరి దేవునికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఏ విధముగా దేవునికి మనము విన్నపములు తెలియజేయాలి? 5వ అధ్యాయం 20వ వచనం. రహస్యమందున్న తండ్రికి మన విన్నపాలు తెలియజేయాలి.
తెలియచేయాలి, మన అవసరతలు తెలియచేయాలి, మనము విషయాలు చెప్పుకోవాలి. ఏ విధంగా చెప్పుకోవాలి మన తండ్రికి? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మన విన్నపములు, మన సమస్యలు, మనం చేయవలసినవి అన్ని కూడా తండ్రికి చేరవేయాలి. ఎట్లా? రహస్యమందున్న తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా విన్నపములు తెలియచేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. ఎందుకు మరి? ఎఫెసీ రాసిన పత్రిక 2:16 ఆ యేసుక్రీస్తే తండ్రికి మానవులకి మధ్యలో ఉన్న గ్యాప్ను, మధ్యలో ఉన్న గోడను తెగగొట్టి తండ్రితో మనుషుల్ని సమాధానపరిచాడు కనుక ఆ తండ్రికి ఎలా ప్రార్థన చేయమంటాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ విన్నపములు, మీ కృతజ్ఞతాస్తుతులు, మీ సమస్యలు సమస్తము ఆయనకు తెలియజేయండి. కొలస్సీ రాసిన పత్రిక 3:16-17 కూడా ఇదే సందర్భం ఉంటుంది. అంటే ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఎలా చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చేయాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు చేయాలి. కానీ మరి ఇప్పుడు ఎలా చేస్తాం? తండ్రి నాయన దేవస్తోత్రం, తండ్రి నాయన దేవస్తోత్రం, యేసయ్యా తండ్రి నాయన దేవస్తోత్రం, యేసయ్యా తండ్రి నాయన దేవస్తోత్రం. ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తూ ఉంటే ఈ పద్ధతి వీడికి ఎక్కడ వచ్చింది? ఈ పద్ధతి బైబిల్లో ఎక్కడ కనిపించని ఈ పద్ధతి వీడికి ఎక్కడి వచ్చింది అంటే మానవులు కల్పించిన పద్ధతి. షేక్ అయిపోతే యేసయ్యా యేసయ్యా స్తోత్రం, తండ్రి నాయన స్తోత్రం. యేసుక్రీస్తు ఎవరు? తండ్రి ఎవరు? అసలు ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి? స్పష్టంగా బైబిల్లో రాయబడింది. అది దేవుని బోధ, అది బైబిల్ బోధ. మరి ఈ బోధ కానీ ఆ బోధ ఏ బోధ? దయ్యపు బోధ, మనుషులు కల్పించిన బోధ, మనుషులు కలిపి చేసిన బోధ. మరి ఎలా చేయాలి? పరలోకములో ఉన్న తండ్రి, మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు తండ్రి, నన్ను కాపాడుతూ ఉన్నందుకు మీకు స్తోత్రములు తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నాకు ఆరోగ్యం అని బ్రతిమలాడుతున్నాను ఆయన, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మా కుటుంబాన్ని కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మా బంధువులను రక్షించమని కోరుకుంటున్నాము తండ్రి. పరలోకములో ఉన్న తండ్రి యేసుక్రీస్తు నామములోనే నీతో మాట్లాడడానికి క్లియర్ కట్గా ఉండాలి. తండ్రి నాయన దేవస్తోత్రం, తండ్రి నాయన దేవస్తోత్రం. ఎవరు తండ్రి, ఎవరు దేవుడు, ఎవరు కుమారుడు? ఈ పద్ధతి బైబిల్లో లేదు. ఈ పద్ధతి బైబిల్లో లేదంటున్నప్పుడు, బైబిల్లో ఉన్న పద్ధతి నీలో లేదన్నప్పుడు నువ్వు తొక్కుతున్న వాడిని అని కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా చెప్పండి, ఇంకెవరు? మళ్ళీ చదవండి, మళ్ళీ ఆలోచన ప్రార్థన గురించిన క్లారిటీ ఒక చిన్న ముక్క ఇచ్చి పంపించేస్తాను. 5 నిమిషాలు ఉంది కనుక అందులో 7 నిమిషాలు ఉంది, అందులో ఒకటి ముగిస్తున్నాను. చదవండి. కాదు ఆలోచన మళ్ళీ. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి, కానీ మనోడు గదిలో నుండి బయటకు వస్తాడు. ఈ మధ్య ఒక ప్రార్థన గ్రూపులో ఒక సేవకులను ఆదరించుకునే వాటిలో నన్ను కలుపుకున్నాను. సహోదరుడు దయాకర్ పిలుపు కూడా ఒకటే రోజు వచ్చేది. అందులో అసలు నన్ను ప్రార్థన చేయమంటాడు. ప్రార్థన చేయమంటే సరే మంచిది అనుకున్నాను. ఆ ప్రార్థనాంశం కూడా విచిత్రం ఉంటుంది. వల్ల ఎట్లుందంటే ఒక సేవకునికి అద్దె ఇంట్లో కిరాయి ఉన్నాడు. వాళ్ళు టైం వచ్చినాక ఖాళీ చేయమంటారు. వాళ్ళు ఖాళీ చేయమంటారు. అయితే నీకు ఇంకొక ఇల్లు దొరకాలి. ఆ ఇల్లు కూడా ఎలాంటి దొరకాలి? ప్రార్థనకు గది వేరే సపరేట్గా ఉండాలి, సంసారానికి గది సపరేట్గా ఉండాలి, ఆరాధనకు వేరే సపరేట్గా ఉండాలి. ఈ గదికి ఆ గదికి అటాచ్మెంట్ ఉండొద్దు. దేవుని ఆలయానికి మనుషులుండే ఇల్లుకు అటాచ్మెంట్ ఉండదు. అట్లా సపరేట్గా ఉండే ఇల్లు కిరాయి దొరికేటట్టుగా ప్రార్థన చేయనప్పుడు ఆ ప్రార్థన అన్నీ చేయమంటాడు. నేను ముందే చాలా తిక్కలు ఉండే
ఈ గదికి ఆ గదికి అటాచ్మెంట్ ఉంటుంది, వాస్తు ప్రకారం జరగక చేయమన్నాడు. నేను చేసినప్పుడు సహోదరుడు ఇల్లు కిరాయిలకి ఇబ్బందులు పడుతున్నాడు. ప్రభు యేసుక్రీస్తునామములో తాను ఆరాధించుకోవడానికి ఉండడానికి ఒక చక్కటి గది ఇల్లును అనుగ్రహించు తండ్రి. నేను ప్రార్థన చేసి అయిపోయింది. ప్రార్థన చేయమంటాడు. నేను రోజు అంటాడు ఏమంటాడు ప్రార్థన చేయదు. నేను సపోర్ట్ అంటాడు. అప్పుడు మెసేజ్ చూస్తున్నావు రిప్లై ఇస్తలేవు అంటాడు. వాళ్ళ మెసేజ్ చూస్తున్నావు రిప్లై ఇస్తలేవు అంటాడు. ఏం చేయాలి? అప్పటికి నాతో వాదించుకోలేదు. నేను అప్పటికి కాంపిటీషన్ తీవ్ర ఓపిక రచించింది. ఏమైంది పాపం ఆయన పెద్ద ఆయన కాదు పంపిస్తాడు కదా, నన్ను ప్రేమిస్తాడు కదా. కాబట్టి ఫోన్ చేశారు కదా, మీరు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారు కోపమా? మీరు ఎందుకు ప్రార్థన చేస్తారు? రిప్లై చూస్తలేరు, మెసేజ్ చూస్తున్నారు రిప్లై ఇస్తారు కదా, నేను కోపమా అని నాతో మాట్లాడి అప్పటికి మస్తు మంట లేదు నాకు. వెరీ గుడ్. ప్రార్థన చేయమన్నారు సార్, నన్ను చేయమని. ఎవరు చేయాలి సార్ ప్రార్థన? దేవుడికి ఏదైనా చేసింది నేను ప్రార్థన చేసినాను. నేను చేసే ప్రార్థన ఎవరైనా దేవుడికి కాదు కదా, చేసేసాను అయిపోయింది. ఇంకా మనం నా ప్రార్థన రికార్డ్ చేసిన గ్రూప్లో ఎందుకు పెట్టాలి? అబ్బో అట్లా ఎందుకంటే అట్లా ఎందుకంటున్నా బైబిల్లో అబ్రహాం రోజు కోసం ప్రార్థన చేశాడు. రోజుకి ఏమైనా చెప్పాడా? నేను చేశానని చెప్పి వాగ్మానం పంపించాడా? నేను ప్రార్థన చేసి గ్రూప్లో ఎందుకు పెట్టాలి? వాక్యము ప్రకటించాలి, ప్రార్థన దేవుడు చేయాలి. నేను చేసే ప్రార్థన దేవుడు వినాలి, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన వింటాడా వినడా నాకు అనవసరం. ఎవరి కోసం చేస్తున్నానో వారు వినటం అనేది నాకు అవసరం లేదు. ఎవరు వినాలి? దేవుడు వినాలి నా ప్రార్థన. నేను అదే చేశాను, అది అయిపోయింది నా వంతు అని వింటాను. ఎందుకు పద్ధతి వచ్చింది? సెల్ ఫోన్లో రికార్డ్ చేయాలి. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఆయన నవీన్ గారిని కాపాడు, వాళ్ళ కుటుంబాన్ని కాపాడి, వాళ్ళ వారిని కాపాడి, వాళ్ళు ఆయన ఆరోగ్యంతో ఆయన ఇదంతా ప్రార్థన చేసి రికార్డ్ చేసి గ్రూప్లో పెట్టాను. నవీన్ ఏమానందపడిపోతాను. అన్న ఉదయకాలం లేవగానే మా కోసం ప్రార్థన చేశాడని ఇది కాళ్ళ తీసుకొచ్చిన పెద్ద కాళ్ళ దగ్గర. ఈ చాకచక్యమైన తెలివితో, సాధారణ బోధతో, మానవులు కల్పించుకున్న పద్ధతితో జేబులు దులుపుకోవడానికి, జోబులు నింపుకోవడానికి ఈ పద్ధతులను పెట్టారండి. ఎక్కడండి? నీ కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నువ్వు వినాలన్న సంగతి ఎక్కడుంది బైబిల్లో? ఎవరు వినిపించారన్నా? ఎవరు వినిపించలేదండి. పద్ధతి ఏంటి? గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చెయ్యి. చూద్దామా? ఇప్పుడు ఆలోచించండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఇది ప్రార్థన పద్ధతి, బైబిల్లో ఉన్న పద్ధతి. మీరు వచ్చేదాకా మీరు ఎన్ని ప్రార్థనలు చేశారండి కదా? ప్రారంభంలో ప్రార్థన, పాటలు అయిన తర్వాత ప్రార్థన, మళ్ళీ కీర్తనప్పుడు ప్రార్థన. ఇప్పుడు నేను కానుకల కోసం ప్రార్థన చేశాను, వాక్యం కోసం చేసిందా? అవన్నీ ప్రార్థనే కదా. ఇక వాక్యం అని చెప్తాడు. ఇవన్నీ ఏంటి అంటే అన్ని మనుషులను మెప్పించడానికి, మనుషులను సంతోష పెట్టడానికి మనము కల్పించుకున్న పద్ధతులు అంతే. వీళ్ళకి వచ్చామా, ప్రార్థన చేస్తున్నామా, ముగించే వరకు మొత్తం ఆయన ఆధీనంలో ఉండిపోయామా, ఆయన ఏం చేయాలో అది చేస్తారు. అంటే చారణ ప్రార్థన, మరణ ప్రార్థన, రూపాయి ప్రార్థన, ఇవన్నింటినీ కలగలిపి ఆమె అంటే తృప్తి అనమాట. ఇది ఎవరు కల్పించారు? మనుషులు కల్పించిన. ఇక్కడ చెప్పే బోధ కోసం, 5 చోట్ల చెప్పే బోధ కోసం మధ్యరాత్రి నా కన్న తండ్రికి చేసుకున్న నేను ప్రార్థన. ఆయన విన్నాడు ఆ ప్రార్థన, దానికి ప్రతిఫలం దినములు ఇస్తాడు. నేను నీ ముంగట చేస్తే కాదు ప్రార్థన. ఇంకొకటి స్టేజ్ మీదకి రాగానే అటు మొగం పెట్టేసి అలా చేతులు పైకెత్తేసి అది ఆ అట్మాస్ఫియర్కి అది వర్ణించలేదు. ఈ పద్ధతి ఎక్కడిది? వాక్యం చెప్పే ముందు, శ్రోతల ముందు నువ్వు ప్రార్థన చేసి వాక్యం చెప్పు అని బైబిల్లో ఉందా? అది వాక్యం అండి. కరెంటు వైర్లు, కరెంట్ ఉంది, ఏ శక్తిని పెట్టి షాక్ కొడుతుంది అంతే. అదొక పద్ధతి ప్రకారంగా పెడితే షాక్ కొడుతుంది. అది శక్తివంతమైంది. దానికి సిలువ చాటున మరుగుపరచు, సిలువ నీడలో నన్ను కప్పిపెట్టు, నీ గాయపడిన హస్తంలో నన్ను చెక్కి పెట్టుకో, నువ్వే మాట్లాడు, నేనే మాట్లాడతా. ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు. ఇవన్నీ ఏది పారేయకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇసిరి పారేస్తాడు నిత్యాగ్నిగుండంలో. చదవండి చేసి మార్కు సువార్త 1:35 వచనం. ఆయన పెద్దల కన్నే లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి
మంచి బృందం, ఆయన సహకారులు, ఆయనతో నేర్చుకుంటున్న వారు శిష్యులు, వాళ్ళతోనే పడుకున్నాడు. పెందల కడ లేచాడు, బాగా చీకటి ఉంది. అక్కడి నుండి లేచిపోయి ఎక్కడికి అరణ్యంలో వెళ్ళి అక్కడ ప్రార్థన. ఎందుకు? నేను చేసే ప్రార్థన ఎవరు వినే ప్రార్థన? తండ్రి వినే ప్రార్థన. నా ప్రార్థన తండ్రి వినాలి కనుక నేను ఇక్కడ తండ్రి వినాలి అని అంటే ఇక్కడ పడుకున్న వీళ్ళు కాదు వినేది. ఇప్పుడు మనం ఏం చేశారు? నేను ప్రార్థన చేస్తాను, అందరూ అవును అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా, ఆమేన్. ఏకీభవించండి, ఏకీభవించండి, ఏకీభవించండి. ఈ పద్ధతి ఎక్కడిది? ఈ పద్ధతి ఎక్కడిది? ఒక్కొక్కరు ప్రార్థన చేస్తా ఉంటే అసలు నేను మధ్యనే ఆపేయాలనిపిస్తుంది. వీళ్ళకి ఆశ్చర్యంగా మధ్యనే ఆపేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ దేవా, స్తోత్రం. కొత్తగా వాక్యం చెప్పడానికి ఇక నన్ను చూసి బాగా ఆసక్తి కూడా అయిపోతారు. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, అవును ప్రభు, అవును ప్రభు. నేనేమంటున్నాను వాడికి తెలియదు, నేనేమని ప్రార్థన చేస్తాను వాడికి తెలియదు. వాడు ఒక్కడికి తెలిసేది అవును ప్రభు, అవును ప్రభు అంటే. ఈ అవునవును ఎక్కడి నుంచి తెచ్చిరా? బైబిల్లో పౌరు ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు ఏమైనా అవును అన్నాడా? పేతురు ప్రార్థన చేస్తున్న తోమ ఏమైనా అవును అన్నాడా? యేసు ప్రభు ప్రార్థన చేస్తున్న శిష్యులు ఏమైనా అవును అన్నాడా? ఇది ఏమీ అర్థం కాదు, పిచ్చెక్కిపోద్ది. ఈ పద్ధతి ఎక్కడిది? మనుషులు కల్పించిన పద్ధతి. అవును ప్రభు అంటాడు, అవును ప్రభు అనేది అవును తెలియకపోతే మళ్ళీ ఇంకో పదవి ఎత్తుకుంటాడు. ఇక పద్ధతి మంచిగా లేదు అనట్లేదు నేను, పద్ధతి మంచిగా లేదు అని పాపం అని అనట్లేదు, అది బైబిల్లో లేదు అంటున్నాను. అది నా బాధ. ఆ పద్ధతి బైబిల్లో లేదు, అది మనుషులు కల్పించిన పద్ధతి అని చెబుతున్నాను. అయితే నీకేం బాధ? అందువలన దేవుని కుమారుని తొక్కుతూ సాతానుని ఎత్తుకుంటున్న దౌర్భాగ్యులుగా మిగిలిపోతారు. అది నా బాధ. ఆ పద్ధతి మంచిది కాదా? నేను మంచిది కాదు చెడ్డది కాదని నేను చెప్పట్లేదు, అది బైబిల్లో లేదు అంతే. బైబిల్లో లేదు కనుక అది దేవుని బోధ కాదు. అది మంచిదే కావచ్చు కానీ అది దయ్యపు బోధ. అది మంచిదే కావచ్చు, అది మనుషులు కల్పించిన పద్ధతి. ఆ పద్ధతి బైబిల్లో లేదండి. ఏ పద్ధతి? ప్రార్థన చేసినప్పుడు అందరూ ఏకీభవించండి. ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడు? పెందల కడ లేచి అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. ఇక్కడ ఎందుకు చేయలేదు? శిష్యులారా, పెద్దల కడని మనం తండ్రికి ప్రార్థన చేసుకోవాలి, దినమంతా పనిచేసేది ఉంది, లేవండి నేను ప్రార్థన చేస్తాను, నాతో పాటు మీరు ఏకీభవించండి అని ఎందుకంటే ఇంకా అనుకోవాల్సిందిగా శిష్యులు నేర్చుకుంటారు ప్రార్థన అనుకోవాల్సింది. ఎందుకు అట్లా వెళ్ళిపోయాడు? తను చేసుకునే ప్రార్థన దేవుడు వినవలసిన ప్రార్థన. ఈరోజు మనుషులు వినాలని ఇలా చేస్తున్న ప్రార్థన పద్ధతులన్నీ కూడా దయ్యపు పద్ధతులు. దయచేసి చదవండి. మత్తయి సువార్త 7 అందులోనే కంటిన్యూషన్ 7 అక్కడే చదవాలి. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 6 మన ప్రార్థన విధానం దేవుని పద్ధతి ఎంతో ఉంది అక్కడ. అప్పుడు రహస్యమందు చూస్తూ నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ప్రార్థనలో వ్యర్థమైన మాటలు అనద్దు. వ్యర్థమైనది ఏంటో తెలుసా? మీరు ఆశ్చర్యపోతుంది ఇప్పుడు చెప్తే. ఈ మాట చెప్తేనే కొత్త రచనలు మాట్లాడాలని చెప్పి ఇంకో సంఘంలో రాదు. దేవుడి స్తోత్రం. ఇందాక ఉండేవారు వేరే సంఘానికి పోయినా ఉండేవారు, భయపడ్డా. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత నా గురించి బ్యాడ్, ఈ ఒక్క పదంలో చెప్తే బ్యాడ్ అయింది, మొత్తం చెప్తే రైట్ అయింది. ఏంటో తెలుసా వ్యర్థమైన మాటలు? స్తోత్రము అనే పదం తెలంగాణ భాషలో ఏంటో తెలుసా? స్తోత్రము అనే పదం తెలంగాణ భాషలో అర్థమయ్యే భాష ఏంటో తెలుసా? స్తోత్రం అనే పదం దేవునికి నమస్కారం అన్నట్టుగా. మనుషులు నమస్కారం అంటే రోజులు అట్లా దేవునికి పెట్టే నమస్కారమే స్తోత్రం అన్నమాట. ఇప్పుడు ప్రార్థన అనగానే ఏ పదం నేర్చుకున్నాడు? స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం స్తోత్రం యేసయ్యా స్తోత్రం నాయనా హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు టాకేరుగా అప్పుడు టాకేసి అయ్యగారిని అమ్మగారిని అందరినీ కొడుతారు. ఈ పద్ధతి ఎక్కడుంది బైబిల్లో? నా ప్రశ్న. ఈ పద్ధతి బైబిల్లో పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా, మరొక యుగంలో రాబోయే గ్రంథంలో ఉందా అంటే లేదు. మనుషులు కల్పించిన అది ఎంత వ్యర్థంగా
ఏమంటారు ఆలోచించండి. ఇప్పుడు దానికి తెలంగాణ భాషలో నమస్కారం 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 అన్నది పిచ్చోడు కదా. మరి స్తోత్రం చెప్పాలా? చెప్పాలి. ఎట్లా చెప్పాలి? పరలోకములో ఉన్న తండ్రి, నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రం ప్రభువా. ఆరాధించుకోవడానికి, మందిరానికి రావడానికి ఆటంకము లేకుండా జయించుకొని రావడానికి నాకు శక్తినిచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. దేవుని వాక్యం వినే శక్తిని నాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఆర్థికంగా కాపుదలు ఇవ్వడానికి నాకు సొమ్మునిచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఎందుకు స్తోత్రం చేస్తున్నావో ఆ సంగతి నువ్వు చెప్పాలి కదా. చెప్పకపోతే అది అన్య జీవుల వలె ఉచ్చరిస్తున్న వ్యర్థమైన మాటల కింద పోతాయి. మరి అది ఎందుకు వచ్చింది? రామరామాని కోటి సార్లు అంటే రోమాల్లో ఉన్న పాపం కొట్టుకపోద్ది అన్న సిద్ధాంతంలో నుంచి వచ్చాడు కనుక కోటి సార్లు అనుకుంటూ వీడికి స్త్రీలు ఎగినట్టే ఉంటుంది. వాళ్ళు ఇలా ఇలా ఊగిపోతూనే ఉంటారు, ఇలా ఇలా ఊగిపోతూనే ఉంటారు. చూసేవాడికి ఆనందం, అలా చేసేవాడికి ఎక్సర్సైజు, సంతోషం కలిగిస్తుంది. కానీ అది దేవుని పద్ధతి కాదు అని చెప్పడానికి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను. మీరు చేస్తున్న పద్ధతి మంచిది కాదు అనట్లేదు, దయచేసి నన్ను క్షమించండి. మంచిది కాదు అనట్లేదు, అది మంచిగా లేదు అనట్లేదు, అది తప్పు అని అనట్లేదు. అది బైబిల్లో లేదు ఆ పద్ధతి. బైబిల్ గ్రంథంలో ఎవరైనా నువ్వు చేస్తున్నట్టుగా ప్రార్థన ప్రారంభించిన వ్యక్తులు ఎవరైనా బైబిల్లో ఉన్నట్లుగా ఈ పద్ధతి కనుక చూపిస్తే నీ కాళ్ళ కింద దిగిపోతారు, జీవితాంతం నీకు సేవ చేస్తారు. బైబిల్లో లేదండి పద్ధతి. ప్రార్థన చేయి అనగానే కొంతకాలం క్రితం ప్రారంభంలో బాబు వదిలిపెట్టి నాకు అప్పగించిన కాలంలో ఆరాధన అప్పటి నుండి బాధపడుతుంది. ఇదంతా ఏంద్రా? అప్పుడు స్టార్ట్ కొట్టి కొట్టి బుర్రు 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 అంటారు. అప్పుడు స్టార్ట్ ఇవ్వండి. తప్పు. ఈ పద్ధతి దేవుడు చెప్పిన పద్ధతి కాదు, కరెక్ట్ పద్ధతి. పరలోకములో ఉన్న తండ్రి, నీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దినమంతా కూడా మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మా పిల్లలను కాపాడినందుకు స్తోత్రములు తండ్రి. లోక సంబంధమైన పాపములో పడకుండా నీ వాక్యము చేత మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఇక రాత్రి కూడా నేను పడుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని మేము మరిచిపోయి పడుకుంటున్నప్పుడు మా నీతిని, మా నిజాయితీని చూసి కాపాడుతావని ఆశపడుతున్నాం. ఉదయం లేస్తే ఈ రోజు చేయని నీ పని, ఈ రోజు చేయని నీ పని రేపు చేస్తానని ఒప్పుకుంటున్నాను. అందుకొరకు కాపాడుతావా తండ్రి, కనికరిస్తావా తండ్రి, కృప చూపిస్తావా తండ్రి. నా ముఖం చూస్తే నీకు దయ రాదు, కానీ నీ కొడుకు కుమారుడైన యేసుక్రీస్తుని చూస్తే నీకు దయ వస్తుంది. అందుకొరకని నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే ఈ ప్రార్థన మూటని దగ్గర పెడుతున్నాను. ఆమె ఇది పద్ధతి, ఇది బైబిల్లో ఉన్న పద్ధతి. ఈ పద్ధతి కొట్టుకుపోయింది అనడానికంటే ఈ పద్ధతి తొక్కబడుతుంది. సాతాను పద్ధతి అందరం ఎక్కి కూర్చుంది ప్రియులారా. ఇక ఈ పద్ధతుల్లో ఇక ఈ మనుషులు చూడవాలని చేసే వాళ్ళని ఏమంటున్నాడు? ఒక మాట చూపించి ముగిస్తాను. మార్కు సువార్త 12వ అధ్యాయం 38, 39 వచనాలు చదవండి. నేను మాట్లాడుతున్నప్పుడు వ్యంగ్యంగా హేళనగా అనిపిస్తుందేమో, కానీ అది వాక్యములో ఉన్న పద్ధతి విషయంలో సరిచేయాలనుకున్నాను కనుక దయచేసి మనసు పెట్టి లేఖనాలు ఆలోచించండి, వాక్యములు ఆలోచించండి, సత్యమును ఆలోచించండి, నిజమును తెలుసుకోండి. యేసుక్రీస్తును తొక్కకండి, సాతానుని ఎత్తుకోకండి. దేవుని కుమారుని తొక్కద్దు, సాతానుని తొక్కేయాలి. అనగా సాతాను ఆలోచన, సాతాను పద్ధతులు, మానవ పద్ధతులు తొక్కేయాలి. యేసుక్రీస్తుని ఎత్తుకొని తిరగాలి, వాక్యాన్ని ఎత్తుకొని తిరగాలి. చదవండి దయచేసి మార్కు సువార్త 12వ అధ్యాయం 38, 39 వచనం. మరియు ఆయన శాస్త్రాల గురించి జాగ్రత్త పడండి. వారు నిలువు అంగీలు ధరించుకొని అంటే నాశనం అనుకున్నారు కాదు, అది వేరే ఉంటుంది. ఇంకా సంత వీధుల్లో వందనాలు, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాలను దిగమింగుచు మాయావేశముతో
ఎప్పుడైనా పొరపాటున లంచ్ బ్రేక్లో మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయమని మా సేవకుల గుంపులో నేను ఇవ్వను, నేనే చేస్తాను. ఒక్కవేళ ఇచ్చాననుకో ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? ఉదయం నుండి జరిగిన కార్యక్రమం మొదలుకొని వంట చేసిన గదిలో అమ్మగారి దగ్గర దాకా చేస్తూనే ఉంటాడు. ఏమని? ఈ ఆహారమును సిద్ధపరిచిన ఆ తల్లి హస్తాలను దీవించు తండ్రి అంటాడు. దీవించు తండ్రి కూడా ఆ వంట చేసిన ఆయన హస్తాలను ఒకవేళ దేవుడు దీవించాలనుకో నిద్ర పొడవు అయిపోతుంది. అంటే దీవించడం పొడవుడే కదా. అస్తములను దీవించుదండి, అస్తములను దీవించుడా, అస్తములను దీవించడం అర్థం కాదు. అన్నం తినేటప్పుడు ఏం ప్రార్థన చేయాలని బైబిల్లో ఉందో తెలుసా నీకు? పెట్టిన వారిని, ఇచ్చిన వారిని, చేసిన వారిని, కడిగిన వారిని అందరినీ దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన అని చెప్పి దీర్ఘ ప్రార్థన చేస్తాడు. ఎందుకు? మెచ్చుకోవాలి. మరి ఏం చేయాలని తీసుకున్నప్పుడు శ్రేష్టమైన ఆహారాన్ని శరీర బలం కోసమే ఇచ్చిన కన్నతండ్రి మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారాన్ని పూజిస్తున్నాం. అంటే ఆహారం కోసం ఆహారం కోసమే చేయాలి. సోది చేయదు, సుదీర్ఘ ప్రార్థనలు చేయదు. దీర్ఘ ప్రార్థనలు చేసే వాళ్ళు మాయావేషం వేసుకున్న వాళ్ళు, మాయావేషం వేసుకున్న వాళ్ళు అంతే. తండ్రి పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఇదిగో సహోదరుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, సహోదరుని అవసరం కలిగిన తండ్రి, సహోదరుని కష్టం కలిగిన తండ్రి, ప్రభు యేసుక్రీస్తునామములో సహోదరుని నీకు అప్పగిస్తున్నాను. ఆమేన్. దట్స్ ఇట్. అంతే. దీర్ఘ ప్రార్థనలు చేసేవారంటే దేవుడికి ఇష్టం. దీర్ఘ ప్రార్థనలు, దైవ ప్రార్థనలు. లూకా సువార్త 18వ అధ్యాయములు 10వ వచనం నుండి 14వ వచనం చదివితే అక్కడ దీర్ఘ ప్రార్థనలు చేశారు. ఒక ఆయన వచ్చి పాపినైన నన్ను కనికరించి క్షమించు అన్నాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చడు. ఆ ప్రార్థన చేస్తావా? దీర్ఘ ప్రార్థనలు చేస్తావా? దీర్ఘ ప్రార్థనలు, దైవపు ప్రార్థనలు, దేవుడు వినే ప్రార్థన, బైబిల్లో రాయబడిన ప్రార్థన. యేసుక్రీస్తు అంతటి వాడే ఏకాంతంలో వెళ్ళి ప్రార్థన చేశాడు అంటే చేసే ప్రార్థన మనుషులు వినాలని చేయకూడదు, మనుషులు వినడానికి కోసం చేయకూడదు, దేవుడు వినడానికి కోసం చేయాలి. దయచేసి ఇంకో మాట చదువుకుని అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 9వ వచనం, 10వ అధ్యాయం 9వ వచనం. ప్రార్థన చేయమని బైబిల్ నేర్పించింది, నువ్వే చేస్తున్నావు. సంఘంలో చేస్తాం, ప్రార్థన చేస్తా ఉంటారు. ఇంటికాడ మాత్రం చేయరు. అరే ఇంటికాడ చేయాలి ప్రార్థన, ఏకాంతంగా చేయాలి ప్రార్థన చేసుకొని రావాలి, మనసుతో ప్రార్థన చేసుకోవాలి, ఆత్మతో ప్రార్థన చేసుకోవాలి. ఈ గాయకాయ పెద్దలు వద్దు అని చెప్తా ఉంటే అస్సలు వినరు. చల్లగా చేసి మరణాల వారు ప్రయాణమైపోవచ్చు. ఆ పట్టణంలో సమీపించినప్పుడు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు ఎందుకు ఉండగలిగే మిద్దె మీదకి ఎక్కాడు ప్రార్థన చేయాలి. ఉన్న చోటనే కాదు, నా తండ్రితో మాట్లాడాలి, సపరేట్గా వ్యక్తిగతంగా ఏకాంతంగా వెళ్ళాలంటే. మధ్యాహ్నం అయింది, మిద్దె చేశాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసే పద్ధతి బైబిల్లో ఉన్న వేరు, మనము చేస్తున్న పద్ధతి. బైబిల్లో ఉన్న పద్ధతి ప్రకారంగా ప్రార్థించేవాడు దేవుడి కుమారుని ఎత్తుకుంటున్నవాడు, బైబిల్లో ఉన్న పద్ధతి ప్రకారంగా ప్రార్థన చేయని వాడు దేవుని కుమారుని తొక్కుతూ సాతానుని ఎత్తుకుంటున్నవాడు. జాగ్రత్త. ఇక నుండి దేవుని కుమారుని ఎత్తుకునేవారుగా, సాతానుని తొక్కేవారుగా దేవుని వాక్యముతో సిద్ధపడదాం. అలాగే తెచ్చుకుందాం. పరలోకం చేరుట కొరకై సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకములో ఉన్న కన్న తండ్రి, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఇప్పటి వరకు వింటున్న వాక్యం ఇందుకొరకై మీరు చేసిన సహాయమును బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.